శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో నోళంబ రాజుల కాలంలో ప్రపంచంలో శివుడు మానవ రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ యంజార సిద్ధేశ్వర స్వామి యొక్క బ్రహ్మరథోత్సవం సందర్భంగా వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా అగ్నిగుండం మహోత్సవం నిర్వహించారు. మరియు హలుకూరు గ్రామ నివాసి అయిన శ్రీధర్ ఆదరులు జాతర మహోత్సవం సందర్భంగా చలివేంద్రం ప్రారంభించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ చల్లని నీరు మరియు మజ్జిగ పంపిణీ చేశారు. ఇందులో శ్రీధర్ వారి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మహిళలు, ప్రజలు, భక్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, భక్తులకు దర్శనం ఇబ్బంది లేకుండా, అలాగే భక్తుల యొక్క వస్తువులు దొంగతనాలు కాకుండా అన్ని రకాలుగా పోలీసు సిబ్బందిని పెట్టి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతంగా మా వంతు సహాయం చేస్తున్నాము. అదేవిధంగా సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు భక్తులందరూ కలిసి అందరూ ఓం నమః శివాయ. ప్రతి సంవత్సరము ఎన్జే సిద్ధేశ్వర జాతర మహోత్సవం నాడు ఇక్కడ అగ్నిగుండం జరుగుతుంది. శివరాత్రి అయిన 2 రోజులకి అగ్నిగుండం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ధూపాలు మళ్ళీ చెనిక్కాయలు అన్నీ వేసి ఇక్కడ సమర్పించుకుంటారు. కొంతమంది అయితే ఇక్కడ అగ్నిగుండానికి ధూపం వేసిన తర్వాత ఉపవాసం నడుస్తారు. ఇక్కడ దేవుడు చాలా మంచిది అవుతుంది. అగ్నిగుండం నడుస్తుంది. ఇక్కడ 4 రోజులు జాతర మహోత్సవం నడుస్తుంది. అగ్నిగుండం రోజున ప్రతి ఒక్క ఊరి నుంచి వచ్చి దీపం వేస్తారు, మొక్కులు తీసుకుంటారు. మొత్తం అంతా వచ్చి ఉపవాసం ఉంటారు. తర్వాత ధూపం వేసిన తర్వాత ఉపవాసం ఇస్తారు, అన్నదానం చేస్తారు, అన్న సందర్భం చేస్తారు. మనమంతా పానక మజ్జిగ వితరణ చేస్తాము. ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಪ್ರತಿ ವರ್ಷ ವಿಜೃಂಭಣೆ ನಡೆಯುತ್ತೆ. ನಾವು ಸಹ ಈ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಸಾವಿರಾರು ಜನ ಭಕ್ತಾದಿಗಳು ಬೆಂಗಳೂರು, ಹೊರನಾಡು, ನಮ್ಮ ಸ್ಟೇಟ್ ಅಲ್ಲದೆ ಅದರ ಹೊರ ರಾಜ್ಯಗಳಿಂದಲೂ ಬರ್ತಾರೆ. ತುಂಬ ವಿಶೇಷವಾಗಿ ನಡೆಯುತ್ತದೆ ಈ ವಿಶೇಷ ನಮ್ಮ ಅಗ್ನಿಗುಂಡ ಅಂತೇಳಿ ಶ್ರೀ యంజార ಸಿದ್ದೇಶ್ವರ ಧೂಪ ಹಾಕಲಿಕ್ಕೆ ಸುಮಾರು ಭಕ್ತಾದಿಗಳು ಸಾವಿರಾರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸ್ತಾರೆ ಅಂತ ನಾನು ವಿಶೇಷವಾಗಿ ತಿಳಿಸಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ.